రిచ్ అపర్ణాదేవి ఇంట్లో పేద కోడలు అనామిక వంట మనిషిగా పనిచేస్తుంటే అత్తగారు శారద తోటమాలిగా పనిచేస్తూ ఉంటుంది. ఇంటి చుట్టూ ఉన్న పచ్చని లాన్లో పూల మొక్కలకి నీళ్లు పెడుతూ, కాళ్ళేమిటి ఈరోజు నాకింత టీ కూడా ఇవ్వలేదు, తినడానికి ఏమీ పెట్టలేదు, అసలు నేనున్నాననే విషయం మర్చిపోయిందా ఏమిటి అని అనుకుంటూ ఉండగా పొగలు గక్కుతున్న టీని, వేడివేడిగా ఉన్న టిఫిన్ని తీసుకుని శారదా దగ్గరికొచ్చింది అనామిక. వచ్చావా కోళ్ళ? అప్పటినుంచి నీకోసమే చూస్తున్నాను. ఈరోజు నువ్వు నన్ను మర్చిపోయావేమని అనుకుంటున్నాను. ఇద్దరు ఉన్నది ఒకే ఇంట్లో కదత్తయ్య, ఇంకా ఎలా మర్చిపోతాను చెప్పండి. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, కానీ ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి పెట్టడం మాత్రం జరుగుతుంది అత్తయ్య అని చెప్పి తను తీసుకొచ్చిన టిఫిన్ని శారదకిస్తుంది. పచ్చని లాన్లో ఉన్న బెంచ్ మీద శారద కూర్చొని టిఫిన్ తింటూ ఉంటుంది. కోడలు అనామిక నీళ్లు పడుతూ ఉంటుంది. ఇంతలో కారొచ్చి ఆగుతుంది. అనామిక ఆ కారు వైపు చూస్తుంది. అత్తయ్య, అపర్ణ మేడం గారు వచ్చినట్టున్నారు, మీరేం భయపడకండి. అమ్మగారే మనకి చాలాసార్లు చెప్పున్నారు కదా తినేటప్పుడు లేవద్దని, అందుకని మీరు తింటూ ఉండండి. సరే కోళ్ళ, నువ్వింట్లోకి వెళ్ళు, ఆవిడికి ఏమైనా కావాలేమో అడుగు. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద మాత్రం టిఫిన్ తింటూ ఉంటుంది. ఇక అపర్ణాదేవి హాల్లోకొచ్చింది. అనామిక కూల్ వాటర్ గ్లాస్ నిండా తీసుకొచ్చి అపర్ణకిస్తుంది. మేడం, కూల్ వాటర్ మేడం అంటూ ఇచ్చింది అనామిక. అపర్ణాదేవి వాటర్ తీసుకొని, అనామిక వెళ్ళి నా బట్టలు త్వరగా ప్యాకింగ్ చేయి అని చెప్పి అపర్ణాదేవి వాటర్ తాగుతూ ఉంటుంది. ఇప్పుడే చేయమంటారా మేడం? కొంచెం టైం తీసుకోమంటారా? ఇప్పుడే వెళ్ళి చేయాలనామిక, నాకు ఎక్కువగా టైం లేదు, నేను వెంటనే అమెరికాకు వెళ్ళాలి. సరే మేడం, ఇప్పుడే వెళ్ళి మీ బట్టల్ని ప్యాకింగ్ చేస్తాను. సరే, తోటమాలి శారదని ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే మేడం అని చెప్పి అనామిక అక్కడి నుంచి లాన్లో కూర్చుని తింటున్న శారద దగ్గరికొచ్చింది. మళ్లీ వెంటనే వచ్చిన కోడలి వైపు చూసి, ఏమైంది కోళ్ళ, మళ్ళీ వచ్చేవేంటి? ఓహో, నేను తింటున్న ప్లేట్ కోసమా? నేను తిన్న తర్వాత ఈ ప్లేట్ తీసుకొచ్చేదాన్ని గదా. అత్తయ్య, నేనొచ్చింది ఈ ప్లేట్ కోసం కాదు, మీకోసం. మిమ్మల్ని మేడం గారు రమ్మన్నారు, తినేసి వెళ్ళండి అని చెప్పగానే శారద కొంచెం భయపడుతుంది. ఆ భయంతోనే, నువ్వు నాకు టిఫిన్ పెడుతున్న విషయం గాని, మనం అత్త కోడలవనే విషయం గాని మేడంకి తెలిసిపోయి ఉంటుందంటావా కోళ్ళ? లేదులే అత్తయ్య, ఇంకా ఏమీ తెలియలేదు. అడిగితే చెప్పు, ఎంతకాలం దాచిపెట్టినా ఏదో ఒక రోజున మనిద్దరం అత్త కోడలమనే విషయం ఆవిడికి తెలిసిపోతుంది కదా, అప్పుడు మరింతగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే కోళ్ళ అని చెప్పి టిఫిన్ ప్లేట్ని అనామికకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. ఇక అపర్ణాదేవి డబ్బులు పట్టుకుని సోఫాలో కూర్చుని ఉంటుంది. శారద ఆమె దగ్గరికొచ్చింది. వినయంగా, మేడం, మీరు నన్ను రమ్మన్నారంట? అవును శారద, ఇదిగో 2 నెలల జీతం డబ్బులు. ఇక నువ్వు పనికి రావద్దు, మరెక్కడైనా పని చూసుకో అని చెప్తుంది అపర్ణాదేవి. శారదకి అంతా అయోమయంగా ఉంటుంది. మళ్లీ అడుగుతుంది. అపర్ణాదేవి మళ్లీ అదే విషయం చెప్పింది. డబ్బులు కూడా ఇచ్చింది. శారద కూడా ఆ డబ్బుల్ని తీసుకుని బాధగా ముఖం పెట్టి, ఏమైంది మేడం, ఎందుకు మీరు నన్ను ఉన్నట్టుండి పనిలో నుండి తీసేస్తున్నారు? శారద, నిన్నే కాదు అనామికను కూడా తీసేస్తున్నాను. అమెరికాలో ఉంటున్న నా కూతురికి డెలివరీ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడప్పుడే నేను రాను శారద, అప్పుడప్పుడు సారొచ్చి చూసుకుంటూ ఉంటారు. సరే అమ్మగారు, ఇక నేను వెళ్ళొస్తానండి అని చెప్పి శారద ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బెడ్రూంలో అనామిక అపర్ణాదేవి బట్టలన్నీ సర్ది పెడుతుంది. అప్పుడే డబ్బుల్ని తీసుకుని అపర్ణాదేవి బెడ్రూంలో కూడా వచ్చింది. అనామిక, ఇదిగో 2 నెలల జీతం డబ్బులు. రేపటినుంచి నువ్వు వంట చేయడానికి రావాల్సిన అవసరం లేదు అని అపర్ణాదేవి చెప్పగానే అనామిక ఆశ్చర్యపోతుంది. ఇంత సడన్ గా చేస్తున్న పనికి రావద్దు అని చెప్పేసరికి అయోమయంగా, మీతో పాటు సారు కూడా వస్తున్నారా మేడం అమెరికాకి? అవునా అనామిక, నేను సార్ ఇద్దరం వెళ్తున్నాం. మా అమ్మాయి డెలివరీ ఉంది కదా, అందుకే వెళ్తున్నాం. రావడానికి చాలా రోజుల సమయం వరకు పట్టొచ్చు. నీకు మరొక చోట పని దొరికే వరకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి అని చెప్పటంతో అనామిక ఆ డబ్బుల్ని తీసుకుంటుంది. ఇప్పుడేమైనా చేయమంటారా మేడం? వద్దనామిక, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. సార్ రాగానే మేము వెళ్ళిపోతాం అని అపర్ణాదేవి చెప్తుంది. ఇక అనామిక సంతోషంగా అపర్ణాదేవికి నమస్కారం పెట్టి ఆ ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఇంటి ముందు వేసుకున్న మంచంలో శారద తీరిగ్గా కూర్చుని ఉంటుంది. నా అంచనా ప్రకారంగా అపర్ణ మేడం
అమెరికాకి వెళ్తూ కోడలికి చెప్పి 2 నెలల జీతం డబ్బులు ఇచ్చి పంపించుంటది అని అనుకుంటూ ఉండగా డబ్బులు జాగ్రత్తగా పట్టుకొని అనామిక కూడా ఇంటికొస్తుంది. కోడలు రావటం శారద చూస్తుంది. ఇట్ట వచ్చి కూర్చో కోళ్ళ అని చెప్పగానే అనామిక కొంచెం బాధగా వచ్చి మంచంలో శారద పక్కనే కూర్చుంటుంది. అత్తయ్య, ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి డబ్బుల్ని శారదకిస్తుంది. మళ్ళీ రేపటి నుంచి పనుల కోసం మనం వేట మొదలు పెట్టాలి కదా అత్తయ్య. అవును కోళ్ళ, ఆపర్ణదేవి పుణ్యమా అంట మనకు అనుకూలంగా ఉండే పని దొరికింది కదా, మన జీవితాలు బాగుంటాయి అనుకున్నాం. కానీ మేడం అమెరికాకి వెళ్లాల్సి రావడం, మనం ఇలా మళ్ళీ పని కోసం వెతుక్కోవడం జరుగుతుంది. అవునత్తయ్య, మనకి మరొక పని దొరికి జీతం డబ్బులు వచ్చే వరకు ఈ డబ్బులతోనే మనం సర్దుకోవాలి కదా. అవును కోళ్ళ, నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను. 2-3 రోజుల్లో మంచి పని దొరికేలా కరుణించమని దేవుణ్ణి వేడుకుంటున్నాను. సరేలే అత్తయ్య, ఇప్పుడు తినటానికి మనకేం చేయమంటారు? ముందుగా టీ పెట్టుకోళ్ళ, తల విపరీతంగా పగిలిపోతుంది. నాకు కూడా తలనొప్పిగానే ఉంది అత్తయ్య అంటూనే అనామిక టీ పెట్టడానికి ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఆ మరుసటి రోజున అత్తాకోడళ్ళు శారద అనామికలు పని కోసం తిరిగి తిరిగి అలసిపోతారు. దాహంగా ఉంటే నీళ్ల కోసం బాటిల్ కావాలని ఒక కిరాణా షాప్ దగ్గరికి వస్తారు. అక్కడ విజయ్, శేఖర్ అనే 2 వ్యక్తులు స్మోకింగ్ చేస్తూ వాళ్ళు అప్పుడే తినొచ్చిన లంచ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎర విజయ్, రోజు రోజుకి ఈ లంచ్ దారుణంగా వస్తుంది కదరా. అవునరా, ఎంత చెప్పినా అతను వినిపించుకోవటం లేదు. పైగా ఎవ్వరూ నా లంచ్ బాగోలేదని చెప్పటం లేదని మీరు మాత్రమే చెప్తున్నారని మాన మీద అరుస్తున్నాడ్రా. అతనికి ఇచ్చే డబ్బులు మరొకరికి ఇస్తే ఇంతకంటే మంచి ఫుడ్ పెడతారా. అవునరా, కానీ లంచ్ ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదరా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ నీళ్లు తాగుతున్న అత్తాకోడళ్ళు వాళ్ళ మాటలు వింటారు. సార్, నా పేరు అనామిక, తను మా అత్తయ్య. మేము వంటలు చాలా బాగా చేస్తామండి. స్పెషల్గా అయితే జీరా రైస్ బాగా చేస్తాం. ఆ లంచ్ పెట్టే అవకాశం నాకు ఇప్పించండి సార్. అవును బాబు, జీరా రైస్ బాగా చేస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, కమ్మని భోజనం, మీరు కడుపు నిండా తిన్న అనుభూతి మీకు కలుగుతుంది. మాకు ఒక అవకాశాన్ని ఇప్పించండి అని అత్తాకోడళ్ళు బ్రతిమాలుతారు. ఇక శేఖర్ వాళ్ళని తీసుకుని ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఇందులో సారుంటాడు, వెళ్ళి మాట్లాడండి, మీకు వచ్చిన వంటల గురించి చెప్పండి అని చెప్పి డోర్ తీస్తాడు శేఖర్. ఇక అత్తాకోడళ్ళు లోపలికి వెళ్తారు. చెప్పండి, ఎవరు మీరు అని సుదర్శన్ అడగగానే అత్తాకోడళ్ళు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని వాళ్ళు వచ్చిన విషయాన్ని కూడా వివరిస్తారు. అవునా, అయితే రేపు కొన్ని రకాల వంటలు చేసుకుని రండి. అలాగే మీరు చెప్తున్న ఆ జీరా రైస్ను కూడా చేసుకురండి. నచ్చితే మా అందరికీ బావుంది అంటే లంచ్ ఆఫర్ని మీకే ఇస్తాం అని చెప్తాడు సుదర్శన్. ఇక ఆ మాట విని అత్తాకోడలిద్దరూ సంతోషంగా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తారు. ఇక ఆ మరుసటి రోజున జీరా రైస్ స్పెషల్తో అత్తాకోడళ్ళు లంచ్ని ఏర్పాటు చేస్తారు. ఆఫీస్లో అందరూ తింటారు. సుదర్శన్ కూడా తింటాడు. జీరా రైస్ అందరికీ అద్భుతంగా నచ్చేస్తుంది. అత్తాకోడళ్ళిద్దరూ తాము చేసుకొచ్చిన వంటలు నచ్చుతాయా లేదా అని కంగారు పడుతూ ఉంటే సుదర్శన్ వాళ్ళ దగ్గరికొచ్చి ఆఫీస్ రూంలోకి రండి, మాట్లాడుకుందా అని చెప్పి వెళ్ళిపోతాడు. అతని వెనకాలే అత్తాకోడళ్ళు వెళ్తారు. ఆఫీస్ రూంలో సుదర్శన్ అత్తాకోడలతో మాట్లాడతాడు. అత్తాకోడలిద్దరూ సంతోషపడతారు. మీరీరోజు తెచ్చిన వంటల్లో జీరా రైస్ మాత్రం చాలా బావుందమ్మా. చాలా సంతోషం సార్. జీరా రైస్ చేయడంలో నా కోళ్ళ అనామిక ఒక అడుగు ముందు ఉంటది. అన్నీ కూరలు బావున్నాయి. మా ఆఫీస్లో పెట్టే లంచ్ ఆఫర్ని మీకే ఇస్తున్నాం. మంచిగా వంటలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. అలాగే సార్, రుచికరమైన వంటకాలు చేసి మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం సార్ అని అత్తాకోడలిద్దరూ సంతోషంగా ఆ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి జీరా రైస్ స్పెషల్ అంటూ అత్తాకోడలిద్దరూ ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పటి వరకు రుచిపచి లేని ఆహారం తినటం వల్ల ఏమో ఈ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా ఈ అత్తాకోడలు తయారు చేసే భోజనం చాలా బాగా నచ్చేస్తుంది. అందరూ బావుందంటూ అద్భుతం అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. ఆ మాటలు, కాంప్లిమెంట్స్ విని అత్తాకోడలు ఎంతో సంతోషపడతారు. అలా నిదానంగా ఒక్క ఆఫీస్కే పరిమితం కాకుండా ఆ అత్తాకోడళ్ళు ఒక క్యాటరింగ్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. స్వయంగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో విజయవంతమవుతారు ఈ అత్తాకోడలిద్దరు. పిజ్జా డెలివరీ స్కూటీ మీద కోడలు అనామిక వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. వస్తున్నాను మేడం,
10 minutesలో మీ అపార్ట్మెంట్ దగ్గర ఉంటాను, మీరు కింద డబ్బులు పట్టుకుని రెడీగా ఉండండి అని చెబుతూ రాకెట్లా ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది అనామిక. సరిగ్గా అప్పుడే అత్తగారు శారద బాగా రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని హాల్లోకొస్తుంది. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న ప్రసాదు శారద వైపు చూసి, ఏంటి శ్రీమతి గారు, ఎక్కడికో రెడీ అయ్యారు? సరదాగా సినిమాకి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? జోకు బాగుంది శారదా, కానీ నవ్వే రావటం లేదు. ఎక్కడికి శారదా? నేను మన కోడల ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నానండి. ఏంటి, కోడలి ఆఫీస్కా? ఎందుకు శారదా, ఏమైంది? కోడలికి ఆఫీసులో ఏమైనా ఇబ్బందిగా ఉందా ఏంటి? ఎవరన్నా అల్లరి చేస్తున్నారా? అట్లాంటి ఏమి లేవులేండి, నాకే ఎందుకో కోడల మీద కొంచెం అనుమానంగా ఉంది అని చెప్పగానే ప్రసాద్కి కొంచెం కోపం వచ్చింది. ఆ కోపంలో, ఏంటి, కోడలు అనామిక మనకి కూతురులాగా శారదా, కూతుర్ని అనుమానిస్తే కళ్ళు పోతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? ఈ మాట మన కొడుకు రమేష్ విన్నాడంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత గొడవ జరుగుతుందో ఆలోచించావా? ఆలోచించాను కాబట్టే ఎవరికి చెప్పకుండా నేను మాత్రం వెళ్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు అనుమానం కలిగింది మన కోడల నడవడికల్లో కాదు, శాలరీ విషయంలో. శాలరీ విషయంలోనా? అదేంటి శారదా, ఫస్ట్ తారీఖునే అకౌంట్కి వచ్చేస్తుంది కదా, ఇంకా శాలరీ విషయంలో నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకనేది నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాక మీకు అన్ని విషయాలు వివరంగా చెబుతాను గాని, అవతల కోడల వాళ్ళ మేనేజర్ అసలు ఉంటాడో లేదో. ఇప్పుడు వెళ్తే ఉంటాడు, మీరు ఆగండి. అది కాదు శారదా, ఆఫీస్లో కోళ్ళు ఉంటుంది. కోళ్ళు అడిగితే ఏం చెప్తావు? అదంతా మీకెందుకు, నేను చూసుకుంటాను కదా. మీరు మాత్రం ఇంటి దగ్గరే ఉండండి, నేను వచ్చేంతవరకు మీరు ఇల్లు గదిలో ఎక్కడికి వెళ్ళబాకండి అని చెప్పేసి శారద ఇంటి నుంచి బయలుదేరుతుంది. అనామిక ఒక అపార్ట్మెంట్ ముందు తన డెలివరీ స్కూటీని ఆపేస్తుంది. అప్పుడే అనామిక దగ్గరికి మేఘన అనే మహిళొచ్చి డబ్బులిచ్చి పిజ్జాని తీసుకుని వెళ్తుంది. ఇక అనామిక హ్యాపీగా ఫీలవుతూ ఉండగా తన సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. కొంచెం చిరాగ్గా ముఖం పెట్టి తన మొబైల్ వైపు చూసుకుంటుంది అనామిక. తమ పాత ఆఫీస్లో పనిచేస్తున్న అమృత, చెప్పవే అమృత. కొంపంటుకుంది అనామిక. అయితే నాకు కాదు కదా ఫోన్ చేయాల్సింది, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కదే ఫోన్ చేయాలి. మీ అత్తయ్య ఆఫీస్కి వచ్చిన విషయం ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఏం బాగుంటుంది అనామిక అని అమృత అనగానే అనామిక ఆ మాట విని అదిరిపడుతుంది. వెంటనే కంగారు పడుతూ, ఏంటి నువ్వు చెప్పేది? నిజం చెబుతున్నానే, మన ఆఫీస్ దగ్గరున్న టీ కొట్టు దగ్గర నేను టీ తాగుతున్నాను. నేను టీ తాగే సమయంలో మీ అత్తయ్య శారద ఆటో దిగడం నేను చూశాను. నువ్వు మంచిగానే చూసావా? అసలు ఆవిడ మా అత్తయ్యేనా? అసలు మా అత్తయ్య మన ఆఫీస్ దగ్గరికి ఎందుకు వస్తుందే? నేను వెళ్ళి మీరు అనామిక వాళ్ళ అత్తయ్య గారు కదా అని అడుగుతాను. వెళ్ళి అడగమంటావా? నీకు దండం పెడతా, ఆ పని మాత్రం చేయబాకు తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అత్తయ్య మన ఆఫీస్లోకి రావడానికి వీల్లేదు. తన్ని బయట ఉండేలా చేయవే. ఇప్పుడే నేను వచ్చేస్తున్నాను, ట్రై చేస్తాను. అసలే మీ అత్తయ్య ఎవరి మాట వినే రకం కాదు. నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆ తర్వాత నిన్న ఆ దేవుడే కాపాడాలి. అంత మాటానికి అమృత, మా అత్తయ్య ఆఫీస్ లోపలికి వచ్చిందా, అక్కడ నేను జాబ్ చేయడం లేదని, ప్రాజెక్ట్ వర్క్ విషయంలో చేసిన మిస్టేక్ వల్ల నా జాబ్ పోయిందని, నేను పిజ్జా డెలివరీ చేస్తున్నానని తెలిస్తే వామ్మో, వద్దు వద్దు. ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు భయం వేస్తుంది అమృత. మా అత్తయ్యని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్లోకి రానీకే అని చెప్పి అనామిక వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. తన స్కూటీ మీద వేగంగా తన పాత ఆఫీస్ వైపు దూసుకెళ్తూ ఉంటుంది అనామిక. ఇక ఆఫీస్ దగ్గర టీ తాగేసిన అమృత శారద దగ్గరికి వచ్చింది. దండం పెట్టింది. శారద కూడా ప్రేమగా కృతజ్ఞతగా దండం పెడుతుంది. ఏ అమ్మాయి, నీకు తెలుసా నాకు దండం పెడుతున్నావు? తెలుసండి, నా ఫ్రెండ్ అనామిక వాళ్ళ అత్తగారు కదా మీరు. నా పేరు అమృత అండి. అవునమ్మా, పని మీద ఎట్టొచ్చాండే, కాల్ ఆఫీస్ కనిపించింది. ఒకసారి అనామికని కలిసిపోదామని వచ్చాను, అందుకే ఎట్ట వచ్చానమ్మా. వస్తే వచ్చారు గాని ఫోన్ చేసి రావాలి కదండి. ఇప్పుడు నేను చూశాను కాబట్టి మీకు నిజం చెప్తున్నాను. అనామిక ఆఫీస్ మీటింగ్లో ఫుల్ బిజీగా ఉంది. కలవడం ఏమాత్రం వీలు కాదు. 1-2 గంటల పైన పడుతుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తానంటే చెయ్యొచ్చు. ఏంటి, మా కాల్ మీటింగ్లో ఉందా? ఆ మీటింగ్ అవడానికి 2 గంటల సమయం పడుతుందా? మా కోసం ఎంత కష్టపడుతుంది నా కోడలు. నిజంగా మేలిం బంగారం. పోనీలే అమ్మ అమృత, కోళ్ళంత బిజీగా ఉంటే మాకే మంచిది కదా అని అంటూ ఉండగా
అనామిక వేగంగా స్కూటీ మీద ఆఫీస్ దగ్గరికి వచ్చింది. అమృతతో మాట్లాడుతున్న అత్తగారు శారదని చూస్తుంది. తనని గమనించటం లేదని ఏమీ తెలియనట్టుగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, అదేంటి మీరేంటి ఇక్కడ? నువ్వేంటి కోళ్ళెట్టాగొచ్చావు? ఇదో మీటింగ్లో ఉన్నావని ఈ అమ్మాయి చెప్పింది. తీరా చూస్తే నువ్వేంటి బయటకొచ్చావు? అదే అత్తయ్య, మీటింగ్ జరుగుతూ ఉంది. నేను మా ఆఫీస్ క్లాస్లో నుంచి మిమ్మల్ని చూశాను. వెంటనే మా సార్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని మీకోసమని వచ్చాను. అయ్యో, ఎందుకు కోళ్ళ, వెళ్ళి ఆ మీటింగ్ ఏంటో నీ పనేంటో నువ్వు చూసుకో. సరే అత్తయ్య. అమృత, నువ్వు కూడా వచ్చే, నీకు కూడా వర్క్ ఉంది కదా, వచ్చి నీ వర్క్ ఏంటో నువ్వు చేసుకుంది గాని. అవునా మీకు ఆ వర్క్ చేయలేకే తలనొప్పి వస్తుంటే ఇలా టీ తాగుదామని వచ్చాను. ఇంతలో మీ అత్తగారు వచ్చారు. ఆవిడతో మన మీటింగ్ గురించి చెప్తున్నాను. మాట్లాడింది చాలే అమృత, ముందుగా వెళ్ళి మీ వర్కులు చూసుకోండి, ఇక నేను ఇంటికి వెళ్తాను అని శారద చెప్పగానే అనామిక అమృత ఇద్దరు కలిసి ఆఫీస్లోకి వెళ్తారు. ఇక వాళ్ళని చూసి శారద సంతోషపడుతూ, అనవసరంగా కోడలను అనుమానించాను. అనామిక ఆనందంగా వర్క్ చేసుకుంటా ఉంది, ఇక ఇంటికి వెళ్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే శారద సెల్ ఫోన్ మోగుతుంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో శారద పిన్ని, ఎక్కడున్నారు? పార్టీకి బయలుదేరారా? అవును కదా కవిత, నేను ఆ విషయం మర్చిపోయాను. మనూరు అమ్మలక్కలు కలిసి పార్టీ చేసుకుందామని అనుకున్నాం కదా. ఇంతకీ ఎక్కడది? కొంచెం అడ్రస్ చెప్పు అమ్మ కవిత, నేను వచ్చిన పని అయిపోయింది కానీ పార్టీకి వస్తున్నాను అని చెప్పగానే కవిత ఆ అడ్రస్ చెప్తుంది. సరే కవిత, నేను అరగంటలో అక్కడికి వచ్చేస్తానులే అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది. ఇక అనామిక అమృత ఇద్దరు ఆఫీస్ గేటు దగ్గర గోడచాటున దాక్కొని అత్తగారు శారదని చూస్తూ ఉంటారు. శారద ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన అనామిక ఊపిరి పీల్చుకుంటుంది. చాలా థ్యాంక్స్ అమృత, ఇలాగే మా అత్తయ్యని నువ్వు కనిపెడుతూ ఉండవే. అయితే నేను ఆఫీస్ వర్క్ చేయకుండా, ఆఫీస్లో ఉండకుండా ఎప్పటికీ బయటే ఉండాలన్నమాట. ఫ్రెండ్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి త్యాగాలు చేస్తూ ఉండాలి కదే అని చెప్పి అనామిక అక్కడి నుంచి స్కూటీ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక శారద ఒక ఇంటి ముందు ఆటో దిగింది. ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికి వెళ్తుంది. శారద, కవిత, శ్యామల, శ్రీదేవి ఇలా అమ్మలక్కలందరూ ఆ ఇంట్లో కలుసుకున్నారు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటారు. కాసేపటికి, యావే కవిత, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తినటానికి ఆర్డర్ పెట్టండి. పిన్ని, ఇక్కడ పిజ్జా ఫేమస్, అందరికి పిజ్జా ఆర్డర్ పెట్టేశాను, అరగంటలో వచ్చేస్తుంది. అప్పటి వరకు ఇదిగో ఈ కూల్ డ్రింక్స్ తాగుదాం అని చెప్పి అందరికీ కూల్ డ్రింక్ ఇస్తుంది. అందరూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇక పిజ్జాలు డెలివరీ ఇవ్వటానికి ఆ పిజ్జాలు తీసుకుని అనామికానే వాళ్ళ దగ్గరికి వస్తుంది. అనామిక చేతిలో నుంచి పిజ్జాల డబ్బా శారద తీసుకుంటూ తన కోడలి వైపు చూస్తుంది. అంతే, పిజ్జాలు డెలివరీకి ఇవ్వటానికి వచ్చిన అనామికాని చూసి శారద ఆశ్చర్యపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే షాక్ అవుతుంది. అత్తయ్య, దయచేసి మీరు ఇక్కడేం మాట్లాడకండి. ఇంటికొచ్చాక మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను అత్తయ్య. ఇక్కడేం మాట్లాడుకోవద్దు, మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అత్తయ్య అని అనామిక బ్రతిమిలాడుతున్నట్టుగా శారదతో చెప్తుంది. అలా అనామిక చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. డబ్బులివ్వగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారదతో పాటు మిగతా వాళ్ళంతా ఎంతో ఇష్టంగా పిజ్జాని తింటారు. ఇక సమయం రాత్రి 9 గంటలవుతుంది. అనామిక ఇంటికొస్తుంది. ఇంట్లో ఎవరూ పడుకోలేదు. కాళ్ళ, నిజం చెప్పు, ఏమిటి పిజ్జా డెలివరీ అవతారం ఎత్తావు? చెప్తానత్తయ్య, ఇంతకాలం ఈ విషయం తెలిస్తే మీరు బాధపడతారని నాలో దాచుకొని నేనెంతలా కుమిలిపోయానో మీకు తెలియదత్తయ్య. మహానటి నటన పక్కన పెట్టి మామూలుగా చెప్పమ్మా అని శారద అడగగానే అనామిక అప్పటి వరకు జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది. ఒక అరగంట గడిచిన తర్వాత, నా మీద మీరు పెట్టిన బాధ్యతలని నేను సక్రమంగా నిర్వర్తించాలని మీకు కానీ, మావికి కానీ, ఆయనకి కానీ బరువు కావద్దని ఇలా పిజ్జాలు డెలివరీ చేస్తున్నానత్తయ్య. మన కుటుంబం కోసం పిజ్జా డెలివరీ చేయడం తప్ప మావయ్య? తప్పేమీ కాదు కోళ్ళ, ఏ మాత్రం తప్పు కాదు. నువ్వేం చేసినా మీ అత్తయ్య మాటని కాపాడ్డానికేగా. మీ అత్తయ్య నీ మీద పెట్టిన బాధ్యతని నెరవేరడానికే చేసావుగా అమ్మా. ఏదో తమాషా కోసం కాదు కదా నువ్వు చేసింది. అవును మావయ్య. అత్తయ్య, నేను ఆఫీస్లో పనిచేసినా, పిజ్జా డెలివరీ చేసినా డబ్బులు మాత్రం కరెక్ట్ టైంకి వస్తున్నాయి కదా.
ఏనాడు డబ్బుల గురించి ఆలస్యం కాలేదు కదా అత్తయ్య. అని అనామిక చెప్పగానే శారద కూడా అనామిక చెప్పిన విషయాలు ఆలోచించటం మొదలుపెడుతుంది. అనామిక శాలరీ ఏనాడు ఆలస్యంగా ఇవ్వలేదని అత్తగారు శారద అర్థం చేసుకుంటుంది. ఇక అనామికని ఏమీ అందో, ఎందుకంటే తన కుటుంబం అలాగే అనామిక మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చడానికే ఈ పిజ్జా డెలివరీ జాబ్ చేస్తుందని శారద అర్థం చేసుకుంటుంది. అంతేకాదు, ఇక మీదట కూడా అనామిక ఈ పిజ్జా డెలివరీ జాబ్ చేయటానికి శారద మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంది. ఇక అప్పట్నుంచి తన కుటుంబ బాధ్యతల్ని భుజాల మీద మోస్తూ అనామిక పిజ్జా డెలివరీ చేస్తూ హ్యాపీగా తన కుటుంబంతో జీవిస్తూ ఉంటుంది.